Hello students, ఈరోజు మనం కొత్త టాపిక్ నేర్చుకుందాం. వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ ఏ గ్లాస్ స్లాబ్. వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ జనరల్గా మనకి ఏంటంటే ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఒక గ్లాస్ ప్లేట్ ఉంది. ఆ గ్లాస్ ప్లేట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్స్టెంట్ అని మనం తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు ఆ పాయింట్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసాం, ఇలా ఇన్సిడెంట్ అయింది, అక్కడి నుంచి లైట్ రే టువర్డ్స్ బెండ్ అవుతుంది, లైట్ రే అక్కడి నుంచి ఇలా స్ట్రైట్ పాత్లో వెళ్ళిపోతుంది అని మనం నేర్చుకున్నాం. ఓకే, స్ట్రైట్ పాత్లో వెళ్తుంది అంటే ఇందులో ఒక్కసారి బెండ్ అయిన తర్వాత గ్లాస్ ప్లేట్లో ఎంటర్ అయిన తర్వాత లైట్ రే అదే పాత్లో వెళ్ళిపోతుంది. ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం దట్ మీన్స్ గ్లాస్ ప్లేట్ ఈస్ కాన్స్టెంట్ అయితే అలా జరుగుతుంది. కానీ జనరల్గా ఇప్పుడు మనం సర్ఫేస్కి క్లోజ్ ఉంది, మన ఎర్త్ సర్ఫేస్ ఉంది, దిస్ ఇస్ ద ఎర్త్ సర్ఫేస్, దిస్ ఇస్ ద ఎయిర్, ఇది ఎయిర్. సర్ఫేస్ నుంచి దూరంకి వెళ్ళే కొలది అప్పుడు ఎయిర్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది. అప్పుడు లేయర్కి మధ్యన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారిపోతుంది ఎయిర్కి. అంటే హ్యాస్ మూవ్ అప్వర్డ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, దెన్ వాట్ హ్యాపెన్స్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విల్ బి డిక్రీజెస్. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలా వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నప్పుడు మనం ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది ఈరోజు మన కాన్సెప్ట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఒక గ్లాస్ స్లాబ్ తీసుకుందాం. ఈ గ్లాస్ స్లాబ్ తీసుకుని ఈ గ్లాస్ స్లాబ్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట. అంటే లేయర్కి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటాయి. నేను ఒక లేయర్ తీసుకున్నాను, ఇలాగా లేయర్ తీసుకున్నాను. ఓకే, ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇది డిస్టెన్స్ అంత అనమాట, వై అని తీసుకుంటే ఈ థిక్నెస్ ఆఫ్ ది లేయర్ ఇస్ నథింగ్ బట్ dy అవుతుంది. ఒక లైట్ రేని ఇలా ఇన్సిడెంట్ చేద్దాం, ఇలా ఇన్సిడెంట్ చేద్దాం, దిస్ ఇస్ టీటా. ఈ గ్లాస్ స్లాబ్ అనేది ఒకటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో తయారైనప్పుడు అప్పుడు లైట్ రే ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్ కాబట్టి ఇలా బెండ్ అయి స్ట్రైట్ పాత్లో వెళ్తాను. ఒకసారి బెండింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్ పాత్లో వెళ్ళిపోతుంది లైట్ రే, కాన్స్టెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే. బట్ దిస్ గ్లాస్ స్లాబ్ ఈస్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దట్ మీన్స్ మ్యూ అనేది ఇప్పుడు మ్యూ కాకుండా మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అనమాట. మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అంటే లేయర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారిపోతుంది. ఈ పర్టికులర్ లేయర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అనమాట, మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. మ్యూ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వై. ఇప్పుడు ఈ లైట్ రే స్ట్రైట్ పాత్లో ఉండకుండా మారిపోతుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కరువుతో వెళ్ళి ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఓకే, మళ్ళీ వేస్తాను. ఇలా కరువుతో వెళ్ళి ఇలా ఇన్సిడెంట్ అయింది, ఇక్కడ ఇలా ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి చూసారా, అక్కడి నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేద్దాం, ఇలాగా ఇక్కడ ఒక నార్మల్ లైన్ డ్రా చేద్దాం ఇలాగా. నౌ దిస్ ఇస్ ఇక్కడ టీటా నాట్ అని తీసుకుందాం, దిస్ ఇస్ టీటా నాట్. ఓకే, నౌ లెట్ us అప్లై స్నెల్స్ లా. ఇక్కడ మన స్నెల్స్ లా అప్లై చేద్దాం. μ1 సైన్ అకార్డింగ్ టు స్నెల్స్ లా. ఓకే, μ1 సైన్ θ1 ఈజ్ ఈక్వల్ టు μ2 సైన్ θ2. ఇది జనరల్ ఫార్ములా. నౌ μ1 అంటే ఎయిర్ అంటే 1 ఇంటూ సైన్ θ1 అంటే θ సైన్ θ ఈజ్ ఈక్వల్ టు μ2 అంటే ఇక్కడ ఎంత అండి, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. సో μ2 ఈజ్ మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అండ్ సైన్ θ2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది అనమాట, సైన్ θ0 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ కూడా నెక్స్ట్ స్టెప్ రాద్దాం. సైన్ θ0 ఈజ్ ఈక్వల్ టు సైన్ θ బై మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అవుతుంది. మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. దీన్ని ఇలా ఉంచుదాం, దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ cot θ ఫైండ్ అవుట్ చేద్దాం. cot θ0 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై adjacent. ఆపోజిట్ అంటే ఇక్కడ dy, ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ తీసుకుంది ఇక్కడ. సో dy బై ఓకే dx dy బై dx. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్లోప్. dy by dx is nothing but a slope. సో వాట్ హ్యాపెన్స్ అమ్మా, ఇక్కడ 5 కూడా తీసుకోవచ్చు మనం కావాలంటే. ఇది 90, ఇది θ0 అంటే 5 ఎంత అవుతుంది అనమాట, 90 మైనస్ θ0 కింద మనం రాసుకోవచ్చు.
నౌ వాట్ హ్యాపెన్స్ అమ్మా ఇక్కడ ఓకే ఇప్పుడు సైన్ టీటా నాట్ మనకు వచ్చింది ఎంత సైన్ టీటా బై మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అనేది మనకు వచ్చింది మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. నౌ ఫ్రమ్ దట్ ఇప్పుడు ట్రయాంగిల్ వేసుకుంటే ఇలాగా ట్రయాంగిల్ వేసుకుంటే దిస్ ఈస్ అ టీటా నాట్ ఆపోజిట్ దట్ మీన్స్ సైన్ టీటా బై హైపోటెనస్ ఎందుకంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి ఇది మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై వచ్చింది. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది హెచ్ఎసెంట్ అంటే అప్పుడు మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ ఓకే హోల్ స్క్వేర్ మైనస్ సైన్ టీటా స్క్వేర్ హోల్ రూట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రమ్ కాట్ టీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట ఇప్పుడు కాట్ టీటా నాట్ జనరల్గా tan అంటే ఆపోజిట్ బై adjacent కాబట్టి ఇక్కడ adjacent బై ఆపోజిట్ సో రూట్ ఓవర్ మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై సైన్ టీటా స్క్వేర్ బై సైన్ టీటా స్క్వేర్. సో దిస్ ఈజ్ కాట్ టీటా నాట్ వచ్చింది. దేర్ ఫోర్ ఇప్పుడు స్లోప్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట రూట్ ఓవర్ మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా ఓకే ఇలా వచ్చింది స్లోప్. ఇప్పుడు క్వశ్చన్స్ మీకు డిఫరెంట్గా క్వశ్చన్స్ అడగచ్చు. టు ఫైండ్ అవుట్ ద కర్వ్ ఈక్వేషన్ అంటారు అంటే వై ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇప్పుడు వై ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ dy బై dy ఈ టర్మ్ అంతా ఇలా తీసుకురావాలి దట్ మీన్స్ ఈ టర్మ్ అంతా ఇలా తీసుకొస్తే రూట్ ఓవర్ మ్యూ వై హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. అక్కడి నుంచి మనం ఇంటిగ్రేషన్ చేస్తే అప్పుడు మనకి ఇన్ పర్టికులర్ ఇంటిగ్రేషన్ చేస్తే ఫర్ ఏ పర్టికులర్ లిమిట్స్ అప్పుడు మనకి అక్కడ వై కర్వ్ కూడా వస్తుంది. డిఫరెంట్ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే స్టూడెంట్స్ ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం మనం. ఏ రే ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ గ్లాస్ స్లాబ్ ఆఫ్ గ్రేజింగ్ ఇన్సిడెన్స్. The refractive index of material of the slab is mu is equal to root over 1 plus y. The thickness of the slab d is equal to 2 meter. Determine the equation of trajectory అన్నారు. ఓకే ఒక గ్లాస్ స్లాబ్ ఉంది ఇలాగా ఈ గ్లాస్ స్లాబ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అనమాట ఇట్స్ నాట్ ఏ కాన్స్టెంట్ ఇట్ ఈస్ ఎ వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ y అనేది మనకి ఇచ్చారు ఈక్వేషన్. అండ్ d ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ అని ఇచ్చారు. d ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ అని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి y ఈక్వేషన్ ఆఫ్ y అనేది కర్వ్ ఈక్వేషన్కి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే ఆల్రెడీ మనం ఒక ఫార్ములా అరేంజ్ చేసాం. కాట్ టీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ మ్యూ టర్మ్స్ ఆఫ్ y హోల్ స్క్వేర్ మైనస్ సైన్ టీటా స్క్వేర్ బై సైన్ స్క్వేర్ టీటా అన్నది మనకి ఆల్రెడీ ఫార్మాట్ అరేంజ్ చేసాం ఇన్ ద ప్రీవియస్ కేస్. ఓకే క్వశ్చన్లు ఏమన్నారంటే ఏ రే ఆఫ్ లైట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ద గ్లాస్ స్లాబ్ అట్ గ్రేజింగ్ ఇన్సిడెన్స్ అన్నారు. ఇప్పుడు లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అవుతుందంటే ఇలా ఇన్సిడెంట్ అవుతే గ్రేజింగ్గా ఇన్సిడెంట్ అవుతుంది. ఇలా ఇన్సిడెంట్ అవుతే దిస్ కోఆర్డినేట్ ఇస్ కన్సిడర్డ్ యాస్ 0,0 అయితే ఇలా ఇన్సిడెంట్ అవుతుంది. ఇలా ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరియబుల్ కాబట్టి ఖచ్చితంగా ఈ లైట్ రే ఇలా కర్వ్ పాత్గా వస్తుంది అని మనం నేర్చుకున్నాం. ఈ పాయింట్ ఒక లేయర్ తీసుకుందాం ఇలాగా దిస్ ఈస్ ద లేయర్ ఓకే దిస్ ఈస్ ద లేయర్ ఇదేమో dy ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఎంత అనమాట ఇది y ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ y. నా ఇక్కడ నుంచి ఒక స్లోప్ డ్రా చేద్దాం ఇలాగా స్లోప్ అండ్ దిస్ ఈజ్ నార్మల్ ఇన్సిడెన్స్ దిస్ ఈజ్ నార్మల్ లైన్ అండ్ దిస్ ఈజ్ టీటా నాట్ ఓకే టీటా నాట్ ఓకే ఇలా ఉందండి పరిస్థితి. ఇక్కడ ఇలా ఉంటే పరిస్థితి మనకి కాట్ టీటా నాట్ అని రాసాం. ఇక్కడ దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ స్లోప్ అని రాసాం కూడా దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ స్లోప్ దట్ మీన్స్ రూట్ ఓవర్ మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ y హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా అనేది రాసాం. స్లోప్ ఈస్ నథింగ్ బట్ dy బై dx అనేది కూడా మనకు తెలిసే విషయం. ఓకే రూట్ ఓవర్ మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ y హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా అనేది మనకు తెలుసు. సో ఆ ఈక్వేషన్ తగ్గట్టుగా మనం స్టెప్స్ వేసాం. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది ఈ కండిషన్స్కి మనం అప్లై చేద్దాం. ఇక్కడ ఏమన్నారు ఇక్కడ గ్రేజ్ అవుతుందని చెప్పారు. గ్రేజ్ అవుతుందంటే సో టీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి ఇక్కడ ఇది నార్మల్ లైన్
ఇది ఇప్పుడు లైట్ రే ఇలా వెళ్తుంది అంటే ఈ యాంగిల్ ఎంత అవ్వాలి ఇప్పుడు 90 degrees అనమాట, 90 degrees. ఓకే, ఆ తర్వాత వి నో దట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ వై కదా, 1 ప్లస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ వై రూట్ ఓవర్ అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ వై. ఇప్పుడు అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే స్లోప్లో సబ్స్టిట్యూట్ చేస్తే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట, రూట్ ఓవర్ మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. అది ఇచ్చారు మనకి ఇక్కడ 1 ప్లస్ వై అన్నది, 1 ప్లస్ వై ఓకే హోల్ రూట్ హోల్ స్క్వేర్ అని రాసాం మైనస్ సైన్ స్క్వేర్ టీటా. టీటా ఎంత అండి ఇక్కడ ఇనిషియల్ టీటా ఎంత 90 degrees కాబట్టి 1 బై ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా అగైన్ టీటా 90 degrees అగైన్ 1. అప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఉంది 1 ప్లస్ వై హోల్ స్క్వేర్ కాబట్టి రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయింది 1 ప్లస్ వై మైనస్ 1 బై 1 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఈ 1 క్యాన్సిల్ అయిపోయింది. సో రూట్ వై వచ్చింది అనమాట. స్లోప్ ఎంత వచ్చింది మనకి, రూట్ వై వచ్చింది డివై బై డిఎక్స్. సో స్లోప్ ఎంత వచ్చింది మనకి, రూట్ వై వచ్చింది. ఓకే, అది నెంబర్ 1 ఈక్వేషన్. దిస్ ఈస్ నెంబర్ 1 ఈక్వేషన్. సో డివై బై డిఎక్స్ ఎంత వచ్చింది మనకి, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ వై. దెన్ ఇప్పుడు డివై బై డివై ఇంటూ వై పవర్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ అనేది కూడా మనం రాసుకోవచ్చు. చూడండి క్రాస్ మల్టిప్లై డిఎక్స్ ఇలా వెళ్ళింది, రూట్ వై ఇలా వచ్చింది, రూట్ వై ఇస్ వై పవర్ 1/2, వై పవర్ 1/2 పైకి వెళ్ళింది. సో డివై ఇంటూ వై పవర్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఈక్వేషన్ ఆఫ్ వై కాబట్టి ఇంటిగ్రేషన్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే వై పవర్ 1/2 మైనస్ డివై ఈజ్ ఈక్వల్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు నౌ వాట్ హ్యాపెన్స్ అమ్మా, వై ఇక్కడ వై పవర్ మైనస్ 1/2 ఈజ్ నథింగ్ బట్ వై పవర్ మైనస్ 1/2 ప్లస్ 1 బై మైనస్ 1/2 ప్లస్ 1. ఇది ఎలా వచ్చింది సార్ అంటే వీ నో దట్ x పవర్ n ఇంటిగ్రల్ x పవర్ n dx is equal to x పవర్ n plus 1 by n plus 1. దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అనమాట, ఓకే సో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y పవర్ 1/2 వస్తుంది, 1/2 బై కింద 1/2 వచ్చింది, ఈ 2 పైకి వెళ్ళిపోయింది అంటే 2 ఇలా వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు y పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు x/2 వచ్చింది. దీన్ని ఇలా ఉంచిందని నెక్స్ట్ ఇక్కడ రాస్తాను నేను, చూడండి నేను ఇక్కడ రాస్తాను. సో y పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు x/2 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ దట్ మీన్స్ y ఈజ్ ఈక్వల్ టు x²/4, y ఈజ్ ఈక్వల్ టు x²/4. సో y ఈక్వేషన్ ఎంత అనమాట, ఈ కర్వ్ ఈక్వేషన్ ఎంత వస్తుంది అనమాట, y ఈజ్ ఈక్వల్ టు x²/4 వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే ఇక్కడ టేక్ ద origin to be the point of entry to the array and we have to calculate coordinates also. coordinates కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు, చూడండి కోఆర్డినేట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. వీ నో దట్ y ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకి d ఈజ్ ఈక్వల్ అంటే ఎంతవరకు వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇలా ఇన్సిడెంట్ అవుతుంది. దట్ మీన్స్ దీని y కోఆర్డినేట్ ఎంత అవుతుంది అనమాట, ఇది y కోఆర్డినేట్ అవుతుంది. ఎంత అవుతుంది అంటే ఈ థిక్నెస్ ఎంత, d డిస్టెన్స్ ఎంత ఉందో అంత ఉంటుంది. అంటే దీని y కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట 2 మీటర్. అండ్ x కోఆర్డినేట్ చూద్దాం. x కోఆర్డినేట్ వీ నో దట్ x ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు అక్కడ మనం ఇక్కడి నుంచి మనం రాసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు అని తెలుస్తుంది, 2 ఈజ్ ఈక్వల్ టు x²/4. that implies 2 4s are 8 is equal to x². so x is equal to ఎంత అనమాట 2√2 అవుతుంది, x is equal to 2√2. సో x కోఆర్డినేట్ ఎంత అవుతుంది అనమాట, x కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు 2√2 అవుతుంది. సో దేర్ ఫోర్ దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్ అనమాట. y కోఆర్డినేట్ ఏమో 2 మీటర్ అండ్ x కోఆర్డినేట్ మీన్స్ 2√2 అండ్ ఈక్వేషన్ ఆఫ్ y ఈస్ నథింగ్ బట్ ఎంత అనమాట, y ఈజ్ ఈక్వల్ టు x²/4. దిస్ ఇస్ ద ఆన్సర్. Thank you students. Next problem వెళ్దాం. A ray of light traveling in air is incident at an angle of incidence 30 degrees on one surface of a glass slab in which the refractive index varies with y. The light travel along the curve y is equal to 4x²
in the slab. Find out the refractive index of a slab at y is equal to 1/2 meter in the slab అన్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు గ్లాస్ ప్లేట్ తీసుకుందాం. లైట్ రే అనేది ఇలా ఇన్సిడెంట్ అయింది ఇలాగా యాంగిల్ ఆఫ్ సో ఐ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అనమాట. లైట్ రే ఇది వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ లైట్ రే కర్వ్ పాత్గా వెళ్తుంది. సో ఇలా వెళ్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ప్రకారంగా ఉన్నారంటే at y is equal to ఇక్కడ at y is equal to 1/2 మీటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అన్నారు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. నా ఇప్పుడు స్నెల్స్ లా అప్లై చేద్దాం. అకార్డింగ్ టు స్నెల్స్ లా μ1 sin I is equal to μ2 sin R. సరే ఇక్కడ I1 I2 అని రాసుకుందాం. I1 I2. నా ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దామంటే μ1 ఎయిర్ నుంచి వస్తుంది కాబట్టి 1 ఇంటూ sin I1 అంత ఇక్కడ 30 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు μ2 అంటే అట్ 12 మీటర్ దగ్గర ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇంటూ sin I2 అని కూడా రాసుకుందాం. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్లో y ఈజ్ ఈక్వల్ టు 4x². ఓకే ఒకసారి క్వశ్చన్ చూస్తాను. y ఈజ్ ఈక్వల్ టు 4x² ఇచ్చారు. ఇక్కడ ఈ కర్వ్ పాత్ యొక్క ఈక్వేషన్ అనమాట. y ఈజ్ ఈక్వల్ టు 4x². నౌ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ dy/dx ఈజ్ ఈక్వల్ టు 4 2x dx/dx వస్తుంది. అప్పుడు ఇది 1 అయిపోయింది కాబట్టి dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట 8x వస్తుంది. dy/dx ఈజ్ ఈక్వల్ టు 8x. బట్ వీ నో దట్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట ఇక్కడ y/4 x ఈజ్ ఈక్వల్ టు x². సో x ఈజ్ ఈక్వల్ టు √y/2 వచ్చింది. √y/2. లెట్ us సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. xలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 8 ఇంటూ x అన్నారు. x అంటే ఇక్కడ √y/2. సో క్యాన్ చేస్తే 4√y వచ్చింది. సో dy/dx ఈజ్ dy/dx. దేర్ఫోర్ dy/dx ఎంత వచ్చింది మనకి 4√y వచ్చింది. బట్ మనకి క్వశ్చన్ ప్రకారంగా ఏమన్నారంటే అట్ y ఈజ్ ఈక్వల్ టు 1/2లో ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మనం సబ్స్టిట్యూట్ చేద్దాం అక్కడ. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట 4 ఇంటూ √1/2. సో y ఈజ్ ఈక్వల్ 1/2 కాబట్టి సో 4 ఇంటూ 1/√2. సో 4 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2√2 అవుతుంది అనమాట. సో dy/dx ఈజ్ ఈక్వల్ ఎంత అనమాట 2√2 వచ్చింది. ఓకే 2√2 వచ్చింది. నెక్స్ట్ వన్. ఇప్పుడు dy/dx ఈజ్ ఈక్వల్ 2√2 వచ్చింది కాబట్టి ఇప్పుడు cot I2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ dy/dx ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ కేసులో నేర్చుకున్నాం. సో dy/dx cot I2 ఈజ్ ఈక్వల్ dy/dx అండ్ దట్ ఈజ్ ఈక్వల్ 2√2. నౌ ట్రయాంగిల్ వేసుకుంటే దిస్ ఈజ్ I2 దట్ మీన్స్ adjacent సైడ్ దట్ మీన్స్ 2√2 బై ఆపోజిట్. సో ఇది ఎంత అవుతుంది ఇప్పుడు √2√2² ప్లస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇది 4 2 8 ప్లస్ 1 3 అవుతుంది అనమాట. సో sin I2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ 1 హైపోటెన్యూస్ ఎంత 3. సో sin I2 ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. sin I2 ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. సో sin 30 degrees is 1/2 that is equal to mu in terms of y into sin I2 ఎంత 1/3. సో mu in terms of y is equal to ఈ 3 అలా వెళ్ళింది 3/2 that is equal to 1.5. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్ అనమాట. సో mu in terms of y is equal to 3/2. దట్ మీన్స్ ఎగ్జాక్ట్లీ y is equal to 1/2 మీటర్లో ఇక్కడ నుంచి ఇంత డిస్టెన్స్లో ఈ లేయర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది అనమాట. ఎంత ఉంటుంది అంటే mu is equal to 1.5 ఉంటుంది ఈ లేయర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.